అమరావతి దేవతల రాజధాని కాదు, అది వైశ్యుల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు. కాలవ గర్భంలో కలిసిపోతారని అనకండి లోకేష్ గారు, ఒక్క అవకాశం ఇవ్వండి, వాళ్ళను మేమే కాలగర్భంలో కలిపేస్తాం అని అమరావతి రైతులు, ఉద్యమకారులు అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమను ఎంతగానో ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కూడా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారని, మహిళలను ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమ భూములను త్యాగాలు చేసిన అమ్మల రాజధాని అమరావతి అని అన్నారు. 3 రాజధానుల కపటకుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తులు పవిత్ర భూమి రాజధాని అని చెప్పుకొచ్చారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆకాశంపై ఉమ్ము వెయ్యాలనుకుంటే అది మీ మీదే పడుతుందని అన్నారు మంత్రి నారా లోకేష్. తమ పార్టీ సభ్యులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని లోకేష్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఇటువంటి వ్యాఖ్యలు సాక్షి పత్రికలో రావడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.